హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈ శారీ ఎంత బాగుందంటే పెద్దవాళ్ళ శారీ అనమాట. అంటే ఒక కస్టమర్ వాళ్ళ అమ్మమ్మదంట తీసుకొచ్చి ఇచ్చారు. ఎంత ఉంటదక్క కాస్ట్ అని అడుగుతుంటే నాకు అంత నాలెడ్జ్ లేదు శారీస్ మీద. కానీ శారీ మాత్రం చాలా బాగుందన్నాను. అయితే ఇలాంటి పేపర్ వైట్ కలర్ పేపర్ వస్తే చింపేస్తుందనమాట. అంటే ఓపెన్ చేసి చూపించింది. అమ్మ చింపకు, అది నాకు కావాలి, మా వాళ్ళకి ఏమన్నా కటింగ్ చూపించడానికి ఈజీగా ఉంటదంట. అవునా అక్క, నా దగ్గర ఇంకా ఉన్నాయి, ఇస్తానని చెప్పింది. సో ఇప్పుడైతే ఆ పేపర్స్ అన్ని పక్కన పెట్టుకుంటానండి. అసలు ఇంత కూడా చిరకు కూడా చూసుకుంటాననమాట. మీకేమైనా అంటే మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి ఏదైనా నెక్ కటింగ్ చూపించాలన్నా, ఏం చూపించాలన్నా కూడా దాని మీద చూపిస్తాననమాట. మొన్న ఇదివరకు వాళ్ళు అడిగిన మోడల్స్ అన్నీ కూడా చూపించానండి. కానీ టైము సెట్ కాలేదనమాట. బాగానే చూపించాను. చాలామందికి చాలా బాగా నచ్చింది. ఇంత మంచి మోడల్స్ ఎలా నేర్చుకున్నారక్క, యూట్యూబ్‌లో చూసి బయట ఎక్కడ నేర్చుకున్నా అని చాలామంది కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. కానీ దానివల్ల ఏమైందంటే కస్టమర్ బ్లౌజులన్నీ అయిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు నేను అది కటింగ్ చేయాలి. నాకు అవసరం లేకపోయినా మీకోసం నేను టైం అంతా ఒక 1 అవర్ అయినా కూర్చోవాలి కదా! కటింగ్ చేసి, స్టిచ్చింగ్ చేసి, వాయిస్ ఓవర్ ఇచ్చేసి అన్నీ చూపించేసరికి 2 బ్లౌజులు కుట్టేంత టైం అనేది అయిపోయిందనమాట. కస్టమర్ బ్లౌజులన్నీ అయిపోయినాయి. ఇంకా కస్టమర్స్ కాల్ మీద కాల్ చేసి, "కుమార్ ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇచ్చేయమ్మా, ఇచ్చేయమ్మా" అని బ్రతిమలాడారు. నేను తీసుకునేదే తక్కువేలెండి. ఆ తక్కువలో కూడా మొత్తానికి మాత్రం పెండింగ్ ఉండిపోయిందనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ కొంచెం బ్రేక్ ఇచ్చాను. మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎన్ని మోడల్స్ ఉంటాయంటే ఆ మోడల్స్ అన్నీ మీకు చూపించాలనే నా ఇష్టం అనమాట. చూపిస్తాను. ఖచ్చితంగా టైం సెట్ చేసుకొని చూపిస్తాను. సో, ఇదొచ్చేసి ఇప్పుడు మనకి ఫాలు. ఏ కలర్ కావాలి? రెడ్ కలర్ అయితే కాదు. మనకి లైట్ క్రీమ్ కలర్ అనమాట. ఇంగో నేను పక్కన పెట్టుకుంటాను అన్నీ చెక్ చేసుకొని. నేను వేసుకున్న టాపు మీషోలో తీసుకున్నానండి. పాలిస్టర్ అంటే క్రేప్ అనమాట. ఇది వింటర్‌లో రెయిన్ సీజన్‌లోనే బావుంటుంది. కానీ వేసుకుంటే చాలా లైట్ వెయిట్. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండదు. కానీ చాలా లైట్ వెయిట్ అనమాట. బావుంటది. కానీ సమ్మర్‌లో వేసుకుంటే బగబగ మండిపోతామండి లోపలంతా కూడాని. ర్యాషెస్ వచ్చేస్తాయి. అస్సలు సెట్ కాదు. సో, అందుకు నేను కూడా ఎక్కువ రికమెండ్ చేయలేదు గానీ, ఎంత ఉతికినా కూడా కొత్తగానే ఉంటది. చిరిగిపోదు. సమ్మర్‌లోకి మాత్రం సెట్ కాదు. సో, నేనైతే ఇది తీసుకున్నాను కలరు. కానీ నాకెందుకో బాగా లైట్ అయిపోయింది అనిపించింది. చూడాలి ఇంకేమైనా ఉంటే. సో, పర్లేదండి, సెట్ అయిపోతుంది. ఇదంతా కూడాని మనకి గోల్డ్ టైప్ అనమాట. సో, ఫస్ట్ ఈ శారీ ఇచ్చేసి వస్తాను. ఎందుకంటే అమ్మాయి కుడతా ఉంటుంది అర్జెంట్ మాట. సో, ఇప్పుడే ఒక బ్లౌజ్ కటింగ్ మన ఛానల్ వాళ్ళకి షూట్ చేసి పెట్టాను. ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. సో, అంతలోపు నేనైతే గమ్ము పెట్టి ఐరన్ చేసేసుకుంటాను అంతా కూడాని. ఈ కోన్ నేను మీషోలో తీసుకున్నానండి. లింక్ ఇమ్మని చాలామంది అడిగారు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అది మనకి స్టోరీలో ఉంటదనమాట. అయితే యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టండక్క అన్నారు. దీని గురించి నేను మొన్న మాధురి మేడం గారు ఉన్నారు కదా, టెక్ ఛానల్, అడిగానమాట. ఇలాగా లింక్స్ అడుగుతున్నారు వేరేవి, మీషోవి లింకులన్నీ ఇవ్వచ్చు అంటే అస్సలు ఇవ్వకూడదంటండి. వేరే ఏవి కూడా బయట నుంచి ఉండే వేరే ఏవి లింకులు కూడా యూట్యూబ్‌లో ఇవ్వకూడదంట. అది రూల్ అంట. ఎప్పటికైనా డేంజర్ అంట ఛానల్‌కి. అలాగా యూట్యూబ్‌లో ఉన్న మన వీడియోస్‌వే మనం లింక్ ఇచ్చుకోవాలంట. అంటే కమ్యూనిటీ ట్యాబ్‌లో ఓపెన్ చేసి మనకి మన ఛానల్‌వి ఇచ్చుకోవాలి. ఇంకా వేరే ఇవ్వకూడదంట. బయటవి కూడా ఇవ్వకూడదంట. అది రూల్ అంట. అందుకు నేను ఇవ్వట్లేదు మీకు లింక్ ఏమీని. కోడ్లు కూడా, ఫోన్ నెంబర్లు కూడా అంత ఓపెన్‌గా వీడియోలో చూపించకూడదంట. డిస్క్రిప్షన్‌లో ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు గానీ, మనకి వీడియోలో ఫోన్స్ నెంబర్లు చూపించకూడదంట. అవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్ అంట. హౌస్ నెంబర్లు గానీ, అదేవిధంగా డోర్ నెంబర్లు అవన్నీ కూడా పర్సనల్ డీటెయిల్స్ కదా! అవి ఏమి చూపించకూడదంట. అది యూట్యూబ్ రూల్ అంట. ఎప్పటికైనా పట్టుకుంటే మాత్రం డేంజరు. మీరు అలాంటివి ఏమి ఇవ్వకండి. కావాలంటే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేయండి, ఎవరికైనా కావాలంటే అని చెప్పారండి. అందుకనే నేను స్టోరీ అంటే స్టేటస్ టైపు. మీరు ఇన్‌స్టాగ్రామ్ లేదు అని మాత్రం అనకండి. క్రియేట్ చేసుకోవడానికి ఎంతో టైం పట్టదు. 5 నిమిషాలు. యూట్యూబ్‌లో చూడండి. హౌ టు క్రియేట్ ఇన్‌స్టాగ్రామ్ అని ఓపెన్ చేయగానే ఏదో మీ పర్సనల్ డీటెయిల్స్ ఏదో నాకు అంత గుర్తులేదు గానీ ఎప్పుడో క్రియేట్ చేశాను. ఏదో అడుగుతాయి అంతే. మన ఛానల్ పేరుతోటి కుమారి హౌస్ వైఫ్ తోటి మనకు ఐడీ ఉంటుంది. సో, దాంట్లో స్టేటస్ పెడతా ఉంటానన్నమాట. ఎక్కువ మీరు ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అవుతా ఉండండి. మంచి నాలెడ్జ్ కూడా వస్తది మీకు. మంచి మంచి మోడల్స్ కూడా దొరుకుతాయి. ఓకేనా? ఇప్పుడైతే నాకు కటింగ్ చేసేసుకుంటానండి ఫస్టు. దీనికి సంబంధించినవి బ్లౌజ్ కటింగ్ చూపించాను. ఫ్రంట్ పార్ట్‌లో షేప్ పర్ఫెక్ట్‌గా రావడానికి బ్యాంగిల్ పెట్టి, అంటే నా చేతి బ్యాంగిల్ ఉంది కదా, అలాగా ఫ్రంట్ పార్ట్ రౌండ్‌గా రావడానికి చూపించాను. ఆ తర్వాత వచ్చేసి హ్యాండ్స్ చాలా అతుకులు పడ్డాయి. ఆ అతుకులు ఎలాగా చేయాలని చూపించాను. చాలా అన్నీ కూడా పైపింగ్ చూపించాను. అన్నీ చూపించానండి. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన స్టిచ్చింగ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఓకేనా? సో, ఇది అయిపోయింది ఇప్పుడు. ఇదంతా కట్ చేసేసుకొని నేను మిషన్ ఎక్కేసేసరికి
ఈ వీడియోస్‌కి టైం పట్టేసిందండి. స్టిచ్చింగ్ కన్నా వీడియోస్‌కి టైం పట్టేసింది. మనకి ఇంకా వీడియోస్ అంటే స్టిచ్చింగ్‌తో సమానమే. నాకైతే మోడల్స్ డిజైన్ చేయాలని చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ నుంచి ఉంది. కానీ నాకు టైమే ఉండట్లేదు. ఇవన్నీ చేసుకుంటుంటే కస్టమర్ బ్లౌజులు ఉండవు. కస్టమర్ బ్లౌజులు ఉండకపోతే వీడియోస్ ఉండవు. ఒకదానికొకటి లింక్ అయ్యి ఉన్నది. అయితే నాకు ఎప్పటినుంచో ఒక డౌట్ అండి. మీలో ఎవరైనా వ్లాగ్స్ రన్ చేస్తుంటే నాకు డౌట్స్ అయితే క్లియర్ చేయండి. నేను చాలా తక్కువ అంచనా వేశాను యూట్యూబ్‌ని తెలుసా? నేనేమనుకునేదాన్నంటే స్టార్టింగ్‌లో వ్లాగ్స్ ఛానెల్స్ ఉంటాయి కదా! 30,000 మంది, 50,000 మంది, 1,00,000 మంది చూస్తా ఉంటారు. బోలెడు డబ్బులొస్తాయి. అసలు అందులో ఏముంది? కంటెంట్ లేదు, ఏమి లేదు. అంటే కంటెంట్ అంటే మేబీ మోటివేటెడ్‌గా ఉండొచ్చు. మాట్లాడే మాటలు గానీ, చేసే పనులు గానీ మీకు నచ్చుతాయి. అంటే కొన్ని వ్లాగ్స్ చూస్తుంటే మీకు నచ్చొచ్చు. అదేం ప్రాబ్లమ్ కాదు. కానీ ఫ్యూచర్ అంటే ఏంటి జనాలకు ఉపయోగం అనేదే నా టాపిక్ అనమాట. అప్పట్లో నేను అనుకునేదాన్ని ఏంటి ఉపయోగం దీనివల్ల అన్నన్ని వ్యూస్ చూస్తున్నారు గానీ అన్ని లక్షలు సంపాదిస్తున్నారు వాళ్ళు. 1,00,000 మంది చూసారంటే ఒక వీడియోని ఖచ్చితంగా వాళ్ళకి 40,000, 50,000 వస్తాయండి నెలకి అని అనుకునేదాన్ననమాట. కానీ నేనిప్పుడు రన్ చేసిన తర్వాత ఈ మధ్యన కొంచెం వ్యూస్ కూడా బానే వస్తున్నాయి మన ఛానల్‌కి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఒక వారం రోజుల నుంచి, 10 రోజుల నుంచి. కానీ ఇన్‌కమ్ రావట్లేదు. ఏంటి ఇలా అవుతుందేంటి? ఇన్ని రోజులేమో ఇన్‌కమ్ ఎందుకు రావట్లేదు అంటే మనకి వ్యూస్ లేవు కదా! అందుకని ఇన్‌కమ్ రావట్లేదేమో అనుకున్నాను. ఇప్పుడు వ్యూస్ వస్తున్నాయి కదా! 8,000, 7,000, 5,000, 6,000 వస్తున్నాయి కదా! మరి ఎందుకు డబ్బులు జనరేట్ అవ్వట్లేదు ఎక్కువ అని డౌట్ వస్తే కంటెంట్. మెయిన్ వచ్చేసి కంటెంట్. స్టిచ్చింగ్ ఛానల్ ఒక మంచి కంటెంట్ ఉన్న ఛానల్. అంటే భవిష్యత్తులో ఒకరికి 10 మందికి ఉపయోగపడే వీడియోస్ అనమాట. కొంతమంది జీవితాలు నిలబెట్టే వీడియోస్. ఎంతోమందికి ఎడ్యుకేటెడ్ ఛానల్. కంటెంట్ ఛానల్ ఎడ్యుకేటెడ్ ఛానల్. అందుకని చెప్పేసి నాకు దాని మీద తక్కువ వ్యూస్ వచ్చినా కూడా డబ్బులనేవి ఒక బ్లౌజ్‌కి ఎంతైతే డబ్బులవుతాయో అంత వచ్చేస్తున్నాయి. ఒక వీడియో మీద కనీసం రూ. 100 ఈజీగా వచ్చేస్తాయండి. ఎంత తక్కువ వ్యూస్ వచ్చినా రూ. 100 అయితే ఈజీగా వచ్చేస్తాయి. కానీ ఇక్కడేంటి రూ. 100 కాదు కదా! రూ. 80 కూడా రావట్లేదు ఎన్ని వ్యూస్ వచ్చినా. దీనికి అర్థం ఏంటంటే కంటెంట్ అనమాట. ఇది వాల్యూ. ఎడ్యుకేటెడ్ ఛానల్‌కి, వ్లాగ్ ఛానల్‌కి. నాకిప్పుడు బాగా అర్థమైంది. ఇదివరకు అసలు అర్థం కాలేదు గానీ కాబట్టి ఎప్పటికైనా మంచి చేయాలనుకున్న వాళ్ళకి యూట్యూబ్ కూడా మంచే చేస్తుందని అర్థమైందండి. చాలా తక్కువ అంచనా వేశాను యూట్యూబ్‌ని కానీ, నాకు ఈ మధ్యన ఒక 10 రోజుల నుంచి బాగా అర్థమైందనమాట. సో, ఎడ్యుకేటెడ్ ఛానల్ అంటే ఎడ్యుకేటెడ్ ఛానలే నిజం చెప్పాలంటే. 10 మందికి ఉపయోగపడే వీడియోసు, 10 మంది జీవితాలు నిలబెట్టే వీడియోస్ చేస్తున్నాను కాబట్టి, అది ఎంత తక్కువ వ్యూస్ వచ్చినా కూడా నాకైతే ఎప్పుడు లాస్ అయితే రాలేదండి. లాభాలే సంగతి పక్కన పెట్టండి. లాభం రాలేదా అక్క అంటే, ఎప్పుడో ఒకసారి వస్తది. కానీ లాస్ అయితే రాలేదు. స్టార్టింగ్‌లో ఒక 10 నెలలైతే నేను చాలా తిప్పలు పడ్డాను. చాలా మెంటల్‌గా స్ట్రగుల్ అయ్యాను. ఏదో ఒకటి ఎవరొకరు అనడం. ఇప్పుడైతే మెంటల్‌గా బాగా స్ట్రాంగ్ అయిపోయాను. ఎవరేమన్నా సరే కర్మ హిట్ బ్యాక్ అని అనుకుంటున్నాననమాట. అంటే ఎవరైనా తిట్టారనుకోండి కర్మ హిట్ బ్యాక్. అంటే నీ కర్మ నీకే తగులుతదని వదిలేస్తున్నాను. మళ్ళీ నన్ను వాళ్ళని తిరిగి ఏమనట్లేదు. బ్లాక్ చేసేస్తున్నాననమాట. ఆ మెంటల్‌గా నేను బాగా స్ట్రాంగ్ అయిపోయాను ఈ 2 సంవత్సరాల్లో. మనకి స్టిచ్చింగ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయిపోతుంది. మనకి మెసేజ్ కూడా వచ్చింది. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది నీకు. ఏదో మెసేజ్ సంథింగ్ అప్రిషియేట్ మెసేజ్ వచ్చిందనమాట. ఫైనల్‌గా అయితే మంచి కంటెంట్, మంచి ఎడ్యుకేటెడ్ ఛానల్‌కైతే డబ్బులొస్తాయండి. ఇలా వ్లాగ్ ఛానల్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది గదా! డబ్బులు మేబీ తక్కువ రావచ్చేమో నేను అనుకుంటున్నాననమాట. ఇంకా పిల్లలకి ట్యూషన్‌కి పంపించేసి, బట్టలుంటే అవన్నీ మడత పెట్టేసుకొని, ఇవి మనకి గమ్ము పెట్టి జాయిన్ చేస్తున్నానమాట. ఇదొచ్చేసి పట్టు బ్లౌజ్ అనమాట. ఇప్పుడు నేను కట్ చేసాను చూసారా బామ్మగారు అదే. కొంచెం తిప్పలు పడ్డానండి. ఏంటంటే పెద్దవాళ్ళు బ్లౌజ్ కుట్టేటప్పుడు, కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తెలుసా? ఎందుకో తెలుసా? వాళ్ళకి ఫ్రంట్ నెక్ కానీ కిందకయిందా ఇంక అయిపోయాం వాళ్ళ చేతిలో. పాడు చేసావు, పాడు చేసావు, పాడు చేసావు. ఫ్రంట్ నెక్ అనేది అస్సలు కిందకెళ్ళకూడదు. మంచి రౌండ్‌గా రావాలి. కొంచెం బావుండాలి వాళ్ళకనమాట. మెయిన్ అదే షేప్ అనేది నిలబడాలి. అంటే వాళ్ళు కొంచెం ఏజ్డ్ కదా! 60, 70, 80 సంవత్సరాలు ఉంటాయి. 60 కూడా ఉండవు నాకు తెలిసి. ఒక 75, 80 ఉండొచ్చేమో మరి. ఇప్పుడైతే ఇలా ఐరన్ చేసుకున్నాం. పిల్లలు టీవీ చూస్తున్నారు. వచ్చేసారు ట్యూషన్ నుంచి తీసుకొచ్చేసాను. పప్పు తెచ్చానండి బయట నుంచి. ఎప్పటినుంచో అంటున్నాడు మా వోడు పప్పొండు, పప్పొండు అని. ఈయనకేమో పప్పు తింటే గ్యాసు. పప్పు వండొద్దని ఈయన అంటున్నారు. పెద్దోడు తినడు పప్పు. తింటే నేను, చిన్న బాబు తినాలి. మళ్ళీ దానికోసం ఇద్దరికి మొత్తం మిగిలిపోతుందని చెప్పేసి బయట రూ. 25 బావుంటది. టేస్ట్ అయితే బావుంటది. ఇంకా తెచ్చేసాననమాట బయట నుంచే. అది పప్పేసుకొని తినేసాము. ఈయనేమోని మార్నింగ్ చేసిన ఆలు కర్రీ, పెరుగుంది. ఇంకా అలాగా అయిపోయిందనమాట. అయితే ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ కర్రీ సెంటర్ దగ్గర ఆగాననమాట.
ఎళ్ళినప్పుడు నేను ఎళ్ళే ముందు ఏం ఫీల్ అవుతాను తెలుసా? ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ఈమె లేడీయే కదా! ఇంట్లో వండట్లేదా? బ్యాచిలర్స్ కదా! మోస్ట్‌లీ బ్యాచిలర్సే కదా! మనకి కర్రీస్ కొనుక్కునేది. లేడీస్ కొనరు కదా! సో, నేను అలా ఫీల్ అయ్యాననమాట. అయితే అక్కడికెళ్ళిన తర్వాత అందరూ లేడీసే 5, 6 మందున్నారండి. ఒకరినొకరు చూసి మొహాలు నవ్వుకుంటున్నాం చూసుకుని. సో, మీరు కూడా వచ్చారా? మీరు కూడా వచ్చారా? అని. ఎందుకంటే ఇంకా పొద్దున చేసిన కర్రీ అయిపోతే మళ్ళీ చేయాలన్నా ఎవరికైనా ఇబ్బందే గదా! ఏమో ఒక్కొక్కసారి టైర్డ్ అయిపోయి ఉంటాం కదా! పిల్లలు అందరూ కూడా యంగ్ మదర్సేనండి. పిల్లలతోటి పెట్టే టార్చర్ భరించలేక అసలు ఓపిక ఉండట్లేదు. ఇప్పుడు మీరు కూడా అంతే గదా! ఈ పిల్లలతో ఏగి ఏగి అసలు నీరసం వచ్చేస్తది. ఈయనకి ఫీవరు లైట్‌గా చిన్నాయనకి. తగ్గిందిలేండి. జస్ట్ లైట్‌గా వచ్చింది. బయట బాగోలేదు వాతావరణం. ఎండలు ముదురుతున్నాయి గదా! కొంచెం పిల్లలకి జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ ఫ్రెండ్స్ అందరికీ మోస్ట్‌లీ అందరికీ జరాలే. ఎందుకంటే అందరూ కాల్ చేసి ఈరోజు మా బాబు వెళ్ళలేదు. నోట్స్ మెసేజ్ పెట్టండి అని అడుగుతున్నారనమాట. అన్నం తినేస్తానమ్మా అంటున్నాడు. నేను వద్దంటున్నాను. అన్నం తింటే మళ్ళీ జ్వరం వస్తదమ్మా బన్ తిందు గాని అని చెప్తున్నాననమాట. ఫ్రూట్స్ కూడా అన్నీ అయిపోయినాయండి. తెచ్చిన ఫ్రూట్స్ ఎక్కువ రోజులు కూడా ఉండవు. సోమవారం కూడా రావు. మా వోళ్ళు ఫ్రూట్స్ లవర్స్ అనమాట చిన్నాయన. తింటే మంచిదేలేండి. కానీ మరీ అతిగా తినకూడదు కదా ఏదైనా సరే. సో, అయిపోతుంది ఇది. కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నాను. ఇంక నాకు అంత ఓపిక లేదు. అప్పటికే ఈ పిల్లలతోటి వాగి వాగి టైర్డ్ అయిపోయేసరికి సర్లే రేపు కుట్టుకోవచ్చులే అని చెప్పేసి పక్కన పెట్టేశాననమాట. ఇది అయిపోయిన తర్వాత కుట్టుకోవాలి. అదే మార్నింగ్ కుట్టుకుంటాను ఇంకా. వీడియో కూడా షూట్ చేయాలి. ఈ చీకట్లో వెలుతురు లేదు కదా! ఈ లైటింగ్‌కి. మళ్ళీ సరిగ్గా వీడియో అనేది షూట్ అవ్వదనమాట. అయిపోయిందండి. ఇలా నీట్‌గా కటింగ్ చేసుకుంటమే. ఇటు సైడ్ కూడా అంతే. ఇంగో అప్పుడే వెనకాల ఒకళ్ళు పడి కొట్టుకుంటున్నారు. ఇలాగ ముందే రెడీ చేసి పెట్టేసుకుంటే చేసే పని తక్కువైనా కొంచెం ఈజీగా అయిపోతది. మెంటల్‌గా ప్రెషర్ ఉండదు. తీసి పక్కన పెట్టేసి ఇంకా ఇంకో వీళ్ళకి అన్నం తినిపించాలి. తినిపించేసి ఇంకా కొంచెం బఠానీలున్నాయి తీయాలి. నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చానని చెప్పాను కదా! 50 రూపీస్ అండి. యాక్చువల్‌గా అయితే పావు కిలో 30 రూపీస్ అంట. అరకిలో 50 రూపీస్ అంట. సర్లే మన వాళ్ళు బాగానే తింటారు బఠానీలు అని చెప్పేసి తీసుకొచ్చేసాను. ఇప్పటికి ఎన్ని రోజులైపోయింది 5 రోజులైపోయింది కదా! కుళ్ళిపోతాయి మళ్ళీ అవన్నీ కూడాని. ఇంక పక్కన యాక్చువల్‌గా అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా ఉండాల్సిందేమో అనిపించింది. ఇంక ఇవన్నీ కూడా టీవీ చూసుకుంటూ టీవీలో యూట్యూబ్‌లో మనకి ఒక మూవీ ఉంటదండి. భలే ఉంటది. ఎవరు డైరెక్షన్ చేశారో గానీ చాలా తింగరగా ఉంటదనమాట సినిమా అంతా కూడా. నవ్వొస్తది వాళ్ళు డైరెక్షన్ చేసినందుకైనా చూడాలనిపిస్తదనమాట. అది 'మహల్' అండి. ఏదో 'కస్తూరి మహల్'. 'కస్తూరి మహల్' మా వాళ్ళు చూస్తారు. ఎందుకంటే అందులో కొంచెం దెయ్యంలా ఉంటది కదా! మా వోళ్ళకి హర్రర్ సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్. అది ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే నా దగ్గర నుంచే. నాకు ఇష్టమే హర్రర్ మూవీస్ అంటే. భయపడతాను, చూస్తాను. కామెడీ హర్రర్ అంటే ఇంకా అదే అలవాటు పిల్లలకు కూడా వచ్చిందనమాట. అది కొంచెం మరీ హర్రర్‌గా ఏమి ఉండదు. కామెడీగా ఉంటది. కొంచెం అలాగా గాలి వెళ్ళడాలు అలా అనమాట. కానీ బాగా డైరెక్షన్ మాత్రం చాలా చెత్తగా తీశారండి. అందుకని హిట్ కాలేనట్టుంది. ఏదో పాత సినిమానే ఇప్పుడు ఏం రీసెంట్ సినిమా ఏం కాదు. బావుందని చెప్పేసి చూస్తున్నాం అనమాట ముగ్గురం. పెద్దోడు హెల్ప్ చేస్తాడు కానీ చిన్నాయన అస్సలు చేయడండి. అటు ఇటు తిరిగేసి నాశనం చేయడానికి సరిపోతది. ఇదిగోండి. గోలికాయలాగా ఆడుకుంటున్నాడు. ఒక్క దగ్గర కూర్చోడు. అటు ఇటు తగ్గిందిలెండి ఫీవర్. భయపడ్డాను మళ్ళీ ఎక్కువ ఉంటదేమో. లైట్‌గానే ఉంది. పారాసెటమాల్ ఏసేస్తే తగ్గిపోయింది. అలా మనం 2 రోజులు వేయాలి. 3 పూటల. జ్వరం లేదు కదా అని చెప్పేసి ఆగకూడదనమాట. ఎందుకంటే లోపలుంటే ఆటోమేటిక్‌గా తగ్గిపోతది. ప్రతిసారి మనం డాక్టర్ దగ్గర ఎళ్ళక్కర్లేదు. ఇదివరకైతే భయపడిపోయేదాన్ని గానీ పారాసెటమాల్ దగ్గరే పెట్టుకుంటాను నేను. ఇలా కొద్దిగా జ్వరమొస్తే బాడీ పెయిన్స్ అలాంటివి బాగా ఆడుకుంటున్నారు కదా! బాడీ పెయిన్స్ అలాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఎండలో ఆడుతున్నారు కదా! పారాసెటమాల్ ఏస్తే తగ్గిపోతదనమాట. మా వాడికి కెమెరా ఆఫ్ చేయమని చెప్తున్నాను. వెళ్ళి ఆఫ్ చేస్తున్నారనమాట. అంటే ఎక్కువసేపు వీడియో కూడా షూట్ చేసినా కూడా వేస్ట్ కదా! అయిపోయిందండి. మొత్తం ఇన్నయినాయి. ఇవన్నీ కూడా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. నార్మల్ ఫ్రిడ్జ్‌లో అయితే బూజొచ్చేసిందనమాట ఒకసారి. అలాగే పెట్టాను. నార్మల్‌గా పెడుతుంటే బూజొచ్చేసింది. ఇంకా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు. నెల కన్నా అంటే సంవత్సరాలు ఉంటాయంటండి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే నాకు ఈ మధ్యనే తెలిసింది. నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కావాల్సినొచ్చినప్పుడు వేసుకోవాలనమాట. సీజనల్ వెజ్జీస్ కదా ఇవన్నీ కూడాని.
సీజన్ టైంలో దొరికివన్నీ కూడా దాచిపెట్టుకోవాలి. అది కూడా డీప్ ఫ్రిడ్జ్లోనే, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. చెత్త మాత్రం బాగానే వచ్చిందండి, చూసారా ఎంత వచ్చిందో. ఇదంతా కూడా సపరేట్గా పాడేసాం అనుకోండి, ఆ చెత్త డబ్బా అంతా పాడైపోతుంది. కవర్లో వేసి పాడేస్తాను. ఓ డబ్బాడికి వచ్చినాయి, సగం ఏమో రేపు వండుతాను, మిగతా సగం ఇంకొక రోజు వండుతాను. సండే వెళ్ళాలండి, ఫంక్షన్ ఉంది. 21 డేస్ మా చుట్టాలకి పాప పుట్టిందనమాట. ఈ మధ్యన అందరు పాపలు పుడుతున్నారు ఏంటో. ఇదివరకు ఏమో అబ్బాయిలు పుట్టేవారు, నేనైతే మోస్ట్లీ దగ్గరున్న వాళ్ళకి అందరికీ అమ్మాయిలే పుట్టారు. ఫంక్షన్కి వెళ్ళాలి. నేను కొన్ని శారీస్ చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. ఏ శారీ కట్టుకుంటే బాగుంటుందో మీరే చెప్పాలి ఈసారి, ఓకేనా? ఆ శారీ కట్టుకుంటా. అయిపోయిందండి. ఇంకా ఇవన్నీ కూడా బాక్స్లో పెట్టేసి ఇంకా మావాడు ఎంత చక్కగా పేరుస్తున్నాడు. ఈయన అంతా కూడా మిస్టర్ పర్ఫెక్ట్ అనమాట, అంత పర్ఫెక్ట్గా చేస్తాడు. చిన్న ఆయనేమో మొత్తం ఎలా పడితే అలాగా ఇటు అటు చల్లా చెదురు చేసి పడేస్తాడు అనమాట. ఇటు కొంచెం డీసెంట్, వాడు కొంచెం ఏమో ఇది. ఇంకా మార్నింగ్ లాగైతే చూపిస్తాను. వంట పని అయితే స్టార్ట్ అయిపోయింది. రైస్ పెట్టేశాను. దోశలు పిండి లేదండి, అస్తమాన్ దోశలే కదా. చిన్నబాబుకి ఫీవర్ అని చెప్పాను కదా, నైట్ వచ్చిందనమాట ఫీవరు. ఇంకా నేనైతే ఏం చేశాను అంటే బ్రెడ్ తెప్పించేసి రోస్ట్ చేసేసాను. నెయ్యి వేసి ప్యాన్ మీద కాల్చేసామనుకోండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను కూడా అదే తినేసాను. ఇంకా ఈయన బయట తినేసారు టిఫిను. ఇంకా నెక్స్ట్ డే ఉప్మా చేస్తాను. ఇంకా సాటర్డే వచ్చిందంటే ఇంకా ఏదో ఒకటి పూరి ఏదో చేస్తానండి. ఈయనకి హాలిడే ఉంటుంది కదా, పిల్లలకి మాత్రం ఉండదు, అదే చూడాలి టైంని బట్టి. సండే మేము ఎలాగో బయటే తినేసి అలా వెళ్ళిపోతాము. అవన్నీ పెట్టుకుంటే 10కి 11 కల్లా వెళ్ళిపోతేనే బెస్ట్. దూరం వెళ్ళాలన్నమాట, హైత్ నగర్ సైడ్ వెళ్ళాలి. 21 డేస్ ఏదైనా ఫ్రాకు కొందామా కుడతామా అని ఆలోచిస్తున్నాను. కుడితే మన స్టిచ్చింగ్ ఛానల్కి ఒక వీడియో కూడా వస్తుంది కదా, అదే చూడాలి. సండే వరకు కదా టైం ఉంది. కుడితేనే బెస్ట్ ఏమో, కొంచెం పెద్దగా అయ్యేంత వరకు, అంటే ఒక 1 ఇయర్ వచ్చేంత వరకు ఒక ఫ్రాక్ కుట్టుదామని అనుకుంటున్నా. ఇంట్లో ఉన్నాయిలేండి, క్లాత్లు కూడా ఉన్నాయి, మంచి మంచి క్లాత్లు ఉన్నాయి. సో ఇప్పుడైతే చిన్న చిన్న కట్ చేస్తున్నాను. ఆలూ కర్రీ చేశానని చెప్పాను కదా, ఇది మార్నింగ్ లాగ్ అండి. అంటే ఫస్టే అటు ఇటు తిప్పుతూ ఉంటాను అనమాట వీడియోస్ని. అంటే చాలామంది చెప్తున్నారు కదా, ఎంతసేపు ఆ వంటే కదా కానీ, అందుకనే కొంచెం రోజు చేసే పనుల్ని అటు ఇటు తిప్పుతున్నాను అనమాట. అంటే ఫస్ట్లో పెట్టకుండా వీడియో సెకండ్లో, ఆ తర్వాత మధ్యలోకి అలాగా. ఏదో మీరు ఇంట్రెస్ట్గా చూస్తారు కదా కొంచెం. ఇంత కష్టపడినందుకు నాకు కూడా ఎంతో కొంత యూస్ వస్తాయి కదా, హ్యాపీగా ఉండేది. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి, అమ్మ వాళ్ళు కూడా వస్తారండి ఆ ఫంక్షన్కి. వీలైతే వీడియో షూట్ చేస్తాను, లేకపోతే చేయను. ఎందుకంటే అది వేరే వాళ్ళే కదా, మళ్ళీ అలాగా పబ్లిక్లో పెడితే బాగోదు. సో మేము కనిపించే మాత్రమే చూపిస్తాను. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టనండి, మా వారిని కూడా ఇబ్బంది పెట్టను కెమెరా ముందుకు రమ్మని. ఎందుకు మనం చూసుకోవాలంతే. మనకి ఇంట్రెస్ట్ కాబట్టి మనం చేసుకుంటున్నాం, అవతల వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఇంకా తర్వాత వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారు మళ్ళీ. పిల్లల్ని కానీ ఏమి వాళ్ళు ఎవరిని చూపించను. ఫుడ్ చూపిస్తాను మీకు, ఏం వండారు ఏంటనేది. సండే ఫంక్షన్. ఇంకా తర్వాత వచ్చేసి నా బ్లౌజ్ కూడా కుట్టేసుకోవాలండి, కొంచెం తొందరగానే కుట్టేసుకోవాలి. పట్టు శారీ అని చెప్పాను కదా, పెళ్లి రోజుకి తీసుకున్నానని చెప్పాను కదా, అయితే ఆ శారీకి కింద కుర్చీలు వేపిస్తున్నానండి తెలిసిన వాళ్ళ దగ్గరే. అది వచ్చిన తర్వాత చెప్తాను. 300 తీసుకున్నారు, యాక్చువల్గా అయితే 350 తీసుకుంటారంట, మనకు కాబట్టి 300కే తీసుకున్నారు. ఏనుగులతోటి కుర్చీలు అనమాట. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం. దీంట్లో వేసేసి నేను ఉప్పేసి పిసికేస్తున్నానండి. అలా చేస్తే పొడి పొడిగా వస్తుంది, లేదంటే రాదు, ముద్దయిపోతుంది అనమాట. నాకు ఈ టిప్పు మా ఆడబోచు చెప్పింది, మీకు ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు. బాగా పిసికేస్తే మనకి దాంట్లో ఉన్న స్క్రాచ్ ఉంటుంది కదా, స్క్రాచ్ అంతా కూడా పోతుంది అనమాట. పిండేటప్పుడు పైకి ఎగిరిపోతూ ఉంటాయి, మళ్ళీ తీసుకొచ్చి కడగాలి. ఇప్పుడు 3-4 సార్లు కడిగేస్తానండి, శుభ్రంగా కడిగేసి ఇంకా పక్కన హీట్ చేస్తున్నాను ఆయిల్ని. నార్మల్గా కడిగితే మొత్తం వాటర్ అంతా పోవు, ఏదైనా జల్లెల్లో వేసేయాలన్నమాట. చిల్లు జల్లెడు ఉంటుంది కదా, దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, దీంట్లోకి వేసేసాను మొత్తం. చాలా పొడిగా వస్తుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది.
తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసి లైట్ వేస్తే మీకు కనిపిస్తుందేమో కదా. లైట్ వేసేసి ఆయిల్ వేసేసి హీట్ అయింది. ఇప్పుడు ఏం చేసి మూత పెట్టకూడదండి, అస్సలు మూత పెట్టద్దు. నేను మూతలు పెట్టే మొత్తం కర్రీస్ అంతా పాడు చేసేస్తాను. మూత పెడితే మగ్గిపోయి బాగా మెత్తగా అయిపోయి మొత్తం పప్పులాగా అయిపోయేది అనమాట. మూత పెట్టకుండా ఉప్పు కూడా వేయకూడదు. ఉప్పు వేసినా కూడా మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఇక లాస్ట్లో వేసుకోవాలి. ఇంకా దింపేటప్పుడు ఒక 5 నిమిషాలు ఉండగా మూత పెట్టాలన్నమాట. ఏమన్నా కొంచెము ఉడకపోతే ఆ మగ్గిపోతుంది. అప్పుడు ఉప్పు వేయాలి. ఉప్పు వేసి మగ్గబెట్టినా కూడా ప్రాబ్లం లేదు, ఫస్ట్ నుంచే పెట్టకూడదు. ఇప్పుడైతే నేను పాలు అయితే వేడి చేసేస్తున్నాను. వేడి చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నార్మల్ ఫ్రిడ్జ్, మళ్ళీ చెప్తున్నాను, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టండి. చూసారండి మీగడ ఎంత వచ్చిందో. మళ్ళీ ఇది కూడా ఒక 4 రోజులు అయితే నిండిపోతుంది. మళ్ళీ నెయ్యి చేయాలి. ఇంకా చూడండి ఎంత పొడిగా వచ్చిందో, చూసారా, పొడి పొడిగా వస్తుంది అనమాట. సో నేనైతే కొంచెం కరివేపాకు వేసాను, టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొత్తిమీర వేస్తాను. ఇంకా పిల్లలకి రోస్టెడ్ బ్రెడ్ అయితే చేసేసానండి. ఇంకో ఇలా రోస్టెడ్ అనమాట. ఇలా రోస్ట్ చేస్తే దాంట్లో ఏమైనా వేసుకుని, అదే మన దగ్గర చాక్లెట్ ఫ్లేవర్ ఉంది, అది వేసుకుని తింటారు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఈ బట్టలు ఉన్నాయి. ఈ మధ్యన రోజు వేయాల్సి వస్తుంది బట్టలు. సమ్మర్ వచ్చేస్తుంది కదా, దుప్పట్లు అవన్నీ బాగా స్వెట్టింగ్ వచ్చేస్తాయి అనమాట. అందుకని ఎప్పటికప్పుడు వేసుకుంటేనే మంచిది. కింద కూర్చుని మడత పెట్టట్లేదండి, కాలు నొప్పులు, నడుము నొప్పులు, ఇలా కూర్చునే మడత పెడుతున్నాను. ఒక సిస్టర్ చెప్పారు మన వాళ్ళే, మంచం మీద వేసుకుని మడత పెట్టండి అక్క, మీకు ఈజీగా ఉంటుంది. అస్తమాను కింద కూర్చుని పైకి లేస్తూ ఉంటే నడుము నొప్పి, కాలు నొప్పులు వస్తాయని. అది మాత్రం కరెక్ట్ అండి. ఈ డ్రెస్ చూడండి ఎన్నిసార్లు ఉతికానో, ఎంత బాగుంటుందో. నేను ఇలాగా అస్తమాను ప్రమోట్ చేస్తున్నానని ఏమనుకోకండి. మంచి ఉన్నప్పుడు కొంచెం మీకు చెప్తే బాగుంటుంది కదా. నేను వేసుకున్న డ్రెస్ మీషోలో తీసుకున్నాను, మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, అసలు కొత్త దానిలాగే ఉంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఎన్నిసార్లు ఉతికినా కూడా కొత్త దానిలా ఉంటుంది, ప్రింట్ పోలేదు. అది దాంతోపాటు వచ్చింది అనమాట. దీని మీద మనం ఎన్నైనా వేసుకోవచ్చు తెలుసా. ప్యాంట్లు నేను ఇప్పుడు వేసుకున్న ప్యాంటే మ్యాచ్ అయిపోయింది. పింక్ కలర్ మ్యాచ్ అయిపోతుంది, బ్లూ కలర్ మ్యాచ్ అయిపోతుంది, ఎల్లో కలర్ కూడా మ్యాచ్ అయిపోతుంది. ఏదైనా మ్యాచ్ అయిపోతాయి. 3 కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ మడత పెట్టేసుకుని ఎక్కడికక్కడ సదిరేసుకుంటే ఇంకా మన రొటీన్ వర్క్లోకి ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసేసుకొని మన రొటీన్ వర్క్లోకి వెళ్ళిపోవటమే. సో వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయటం మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అయితే చెప్పాను కదా, మంచి కంటెంట్ అంటే మంచి యూస్ఫుల్, వేరే వాళ్ళకి వాళ్ళ లైఫ్ని సెట్ చేసే వీడియోస్ పెడితే ఖచ్చితంగా యూట్యూబ్ అనేది మనకి ఇన్కమ్ ఇస్తుందండి. సో మన స్టిచ్చింగ్ ఛానల్ కూడా అలాగే ఇన్కమ్ అనేది ఎంత తక్కువ వ్యూస్ వచ్చినా కూడా నా కష్టానికి తగ్గ దొరుకుతుందంటే దానికి అర్థం ఏంటంటే మంచి కంటెంట్ అనమాట. ఇది ఎంటర్టైన్మెంటే, అంటే మరీ చెత్త వీడియో చేసి ఏం కాదు మనవి. కానీ దీంతో టైలరింగ్తో పోలిస్తే ఇది కొంచెం కంటెంట్ తక్కువే కదా. అదే స్టిచ్చింగ్ ఛానల్ అయితే ఇంకా మంచిది కదా, ఎంతోమంది లైఫ్ని నిలబెడుతుంది. సో అందుకని చెప్పేసి యూట్యూబ్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. సో అయిపోయిందండి, బట్టలు కూడా వేసేసి ఉతికేసేసాను. అదే అయిపోయినాయి అంతా కూడా. పైకి వెళ్ళి బట్టలు ఆరేస్తాను. చూసారు, ఇవన్నీ వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే మన పని అయిపోతుంది చేతితో ఉతుక్కోవాలంటే. ఇంకా దీంతోనే సరిపోతుంది. ఇంకా వీడియోస్ ఉండవు, కటింగ్లు ఉండవు, స్టిచ్చింగ్లు ఏం ఉండవు. ఎంతసేపు ఉతకడాలా ఆరేయడాలే సరిపోతాయి ఈ పిల్లలతోటి. సో అయిపోయిందండి వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒక సిస్టర్ అడిగారు, మీరు వాషింగ్ మిషన్ ఏదో వాడుతున్నారని. నేను వచ్చేసి శాంసంగ్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి రిపేర్ వచ్చింది అంటే ఇప్పటికి 10 ఇయర్స్ అయిపోతుంది. మాకు మ్యారేజ్ అయ్యి 9 కంప్లీట్ అయిపోయి 10 వస్తుంది కదా. దీన్ని కూడా 9 కంప్లీట్ అయిపోయి 10 వస్తుంది. ఒకసారి పాడైపోయింది, రిపేర్ చేయించాం. అంటే అక్కడ బటన్స్ ప్రెస్ చేసేది పాడైపోయింది అనమాట. నేను మళ్ళీ ఏమన్నా కొత్తది కొంటే కనుక మళ్ళీ ఇదే కొనుక్కుంటాను, ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది. డ్రై అయిపోతుంది, అంతా చాలా బాగా నచ్చింది. ఫ్రంట్ ఓపెన్ కాదు, టాప్ లోడ్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.